నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాము. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్‌గా థైరాయిడ్‌లో 2 టైప్స్ ఆఫ్ డిస్‌ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో థైరాయిడ్ తక్కువ పనిచేయడం, ఒకటేమో థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం అని ఉంటుందన్నమాట. ఎప్పుడైతే థైరాయిడ్ తక్కువ పనిచేస్తుందో దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఎక్కువ పనిచేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారనమాట. మనకి థైరాయిడ్ కామన్‌గా చాలామంది పీపుల్‌లో ఏందంటే థైరాయిడ్ తక్కువ పనిచేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. హైపోథైరాయిడిజం కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం కేసెస్ కూడా ఈ మధ్య ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. సో హైపర్ థైరాయిడిజం అంటే ఏందంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్ కంటే కూడా ఎక్కువ అయిపోయినప్పుడు. అంటే మన బాడీ మెటబాలిక్ రేటు, మన బాడీలో హీట్ ప్రొడక్షన్ అవ్వడం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతా ఉంటాయన్నమాట. అది హైపర్ థైరాయిడిజం. సో దీంట్లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే పేషెంట్‌కి ఏందంటే మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అతను వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి ఎక్కువ అవ్వడము, ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడము, లేకుంటే బాడీ ఎప్పుడు చూసినా హీట్ వేడిగానే ఉండడము, లేకుంటే తలనొప్పి రావడము, చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిద్ర సరిగ్గా పట్టకపోవడము, మోషన్ సరిగ్గా రాకపోవడము, ఫీమేల్స్‌లో అయితే మంత్ సరిగ్గా రాకపోవడము, నెలసరి సరిగ్గా రాకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే పేషెంట్ వెయిట్ ఎంత తిన్నా గూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి థైరాయిడ్ వచ్చినట్టు డౌట్. మనం ఒకసారి కన్సల్ట్ చేయాల్సుంటది. ఇంకా ఏమేముంటాయి, వాళ్ళ బాడీ ఎప్పుడు చూసినా నార్మల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటది. ఎప్పుడు గూడా ఫీవర్ వచ్చినట్టు, బాడీ హీట్ అయినట్టు అనిపిస్తా ఉంటది. వాళ్ళసలు హాట్ వాటర్‌తో స్నానం జేయలేరు. ఎప్పుడైనా సరే కూల్ ప్లేస్‌లో ఉండడానికి ట్రై చేస్తా ఉంటారు. ఏసీ ఏసుకోవడము, ఫ్యాన్ ఏసుకోవడము, లేకుంటే చల్లనీళ్ళతో స్నానం జేయడము, ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారనమాట. సో, ఇవన్నీ గూడా హైపర్ థైరాయిడ్ సింప్టమ్స్ అనమాట. అసలు హైపర్ థైరాయిడిజము ఎందుకొస్తది? ఏంటి రీజన్స్ అన్నప్పుడు కొంతమందిలో థైరాయిడ్ గ్లాండ్‌లో కొన్ని గడ్డలొస్తాయన్నమాట. దాన్ని గాయిటర్ అంటారనమాట. గాయిటర్ వచ్చినప్పుడు, లేకుంటే థైరాయిడ్ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు, లేకుంటే ఏదైనా సర్జరీస్ అయినప్పుడు, లేకుంటే కొంతమంది సాల్ట్ వాడనప్పుడు, ఎక్కువ వాడినప్పుడు కూడా మనకు హైపర్ థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, ఈ హైపర్ థైరాయిడిజం వచ్చిందా లేదా అని ఎలా కనుక్కుంటారు? ఏమేం టెస్ట్‌లుంటాయి? మనకు థైరాయిడిజం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనకు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఉంటదనమాట. అదేంటంటే మనం ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్‌లో వచ్చేసి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి T3, T4, TSH వాల్యూస్‌ని బట్టి మనం హైపర్ థైరాయిడిజం ఉందా, నార్మల్ ఉందా, హైపోథైరాయిడిజం ఉందా అనేది తెలుస్తదనమాట. సో, హైపర్ థైరాయిడిజం వస్తే ఏంటి ట్రీట్మెంట్? దీనికి సంబంధించినటువంటి ఎక్కువ థైరాయిడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ వాడితే హైపర్ థైరాయిడిజం కూడా తగ్గుతది. ఒకవేళ గనుక గడ్డలున్నా, గాయిటర్ లాంటిదేమన్నా ఉన్నా కూడా కొంతమందికి సర్జరీ చేయాల్సుంటది. ఇలా దీని ప్రకారంగా మనము ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి చేస్తుంటే మనకు హైపర్ థైరాయిడిజం కూడా తగ్గించుకోవచ్చు. థాంక్ యూ.